తర్వాత ధర్మరాజు శిబుదేశపు రాజైన గోవాసునుడి కూతురు దేవికను పెళ్లి చేసుకున్నాడు. ఆమె యందు యౌధేయుడు అనేటువంటి పుత్రుణ్ణి పొందాడు. భీమసేనుడు కాశీకి వెళ్ళి బలపరాక్రమాలను సుల్కంగా పెట్టి కాశీరాజపుత్రి అయినటువంటి బలంధరను పెళ్లి చేసుకున్నాడు. వారికి సర్వగుడు పుట్టాడు. అర్జునుడు ద్వారకాకు వెళ్ళి కృష్ణుడి సోదరి అయినటువంటి సుభద్రను పెళ్లి చేసుకున్నాడు. వారికి అభిమన్యుడు పుట్టాడు. శ్రీకృష్ణుడికి అతడంటే ఎంతో ఇష్టం. నకులుడు చేది దేశం రాకుమారి అయినటువంటి కరేణుమతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి నిరమిత్రుడు పుట్టాడు. సహదేవుడు మాద్రరాజు ద్యుతిమంతుడి కూతురైనటువంటి విజయను వివాహం చేసుకున్నాడు. వారికి సుహోత్రుడు పుట్టాడు. భీముడు పూర్వమే హిడంబియందు రాక్షసుడైన ఘటోద్గజుడనే పుత్రుణ్ణి కన్నాడు. ఇప్పుడు అసలైన భీముడు కథ ఇది. అప్పుడెక్కడో భీముడు వచ్చాడు, అది కాదు. ఇలా పాండవులకు 11 మంది పుత్రులు ఉన్నారు. వీరిలో అభిమన్యుడు వంశవృద్ధి కారకుడయ్యాడు. అభిమన్యుడు విరాటరాజు కూతురైన ఉత్తరను పెళ్లి చేసుకున్నాడు. ఆమె యందు అతడికి మృత శిశువు జన్మించింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ 6 నెలలు మాత్రమే పెరిగిన ఆ మృత శిశువును కుంతీదేవి ఒడిలో పెట్టి ఆ శిశువును నేను బ్రతికిస్తాను అని ఆమెను ఊరడించాడు. అశ్వత్థామ అస్త్రాగ్ని జ్వాలల ప్రభావానికి ఆ శిశువు తల్లి కడుపులోనే కాలిపోయి మరణించాడు. గర్భంలో పూర్ణంగా పెరగకముందే అకాలంలో పుట్టాడు. అతడికి బలవీర్య పరాక్రమాలు లేవు. అటువంటి మృత శిశువును శ్రీకృష్ణుడు తన తేజస్సుతో బ్రతికించి వంశమంతా క్షీణించిన తరువాత పుట్టాడు కనుక ఈ బాలుడు పరీక్షిత్తు అనే పేరుతో ప్రఖ్యాతుడవుతాడు అన్నాడు. ఓ జనమేజయ, ఆ పరీక్షిత్తే నీ తండ్రి. యజ్ఞం చేస్తున్నారు. ఆ సమయంలో అంతా చెప్పుకుంటున్నారు కథలు. ఇంత సూక్ష్మంగా చెప్పేశారు వీళ్ళు. అతడు నీ తల్లి అయినటువంటి మాద్రావతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి నువ్వు జన్మించావు. నీకు వపుష్టమ అనే ఆమె యందు శతానికుడు, శంకుకర్ణుడు అనేవారు పుట్టారు. వారిలో శతానికుడికి వైదేహి యందు అశ్వమేధ దత్తుడు పుట్టాడు. ఇది పురువంశం, ఇది పాండవ వంశం. ఈ వృత్తాంతం పవిత్రమైంది. ఇది 4 వర్ణాల వారు శ్రద్ధగా చదవాలి, వినాలి, తెలుసుకోవాలి. ఈ ఇతిహాసాన్ని వినిపించేవారు మనస్సును వశంలో ఉంచుకొని ఈర్ష్యను విడిచిపెట్టి అందరి పట్ల స్నేహభావం కలిగి ఉండి వేద పారాయణులవుతారు. దీనినంతా వినిపించిన వారు, విన్నవారు స్వర్గాన్ని, పుణ్యలోకాలను పొందుతారు. దేవా, బ్రాహ్మణ మనుష్యులకు పూజ్యులవుతారు, ఆదరించదగిన వారవుతారు. పరం కీదం భారతం భగవతా వ్యాసేన ప్రోక్తం పావనం గే బ్రాహ్మణాదయో వర్ణాః శ్రద్ధదానాః అమత్సరాః మైత్రా వేద సంపన్నాః శ్రోష్యంతి తేపి స్వర్గజితః సుకృతినో శోచ్యాక కృతే భవంతి. పూజ్యుడైన వేదవ్యాసుడు చెప్పిన ఈ భారతం మిక్కిలి గొప్పది, పవిత్రమైనది. 4 వర్ణాల వారు మాత్సర్యం లేకుండా మైత్రి కలిగి వేద సంపన్నులై వేదాన్ని వినటం పట్ల, వేదం చెప్పిన ప్రకారం నడుచుకోవటం ఆసక్తి కలవారై ఈ భారతాన్ని వింటే వారు కూడా స్వర్గాన్ని జయించిన వారవుతారు. అంటే స్వర్గాన్ని పొందుతారు అని అర్థం. అటువంటి వారు పుణ్యాత్ములు. ఈ కర్మ ఎందుకు చేశాము, ఎందుకు చేయలేదు అని దుఃఖించవలసిన పని ఉండదు. ఇదం హి వేదై సమితం పవిత్రమపి చోత్తరం ధన్యం యశస్య మాయుష్యం శ్రోతవ్యం నియతాత్మభిః. వేదాలతో సమానమైనది, పవిత్రమైనది, ఉత్తమమైనది,
ధన్యమైనది, కీర్తిని కలిగించేది, ఆయస్సును ఇచ్చేది అయినటువంటి ఈ భారతాన్ని మనోనిగ్రహంతో వినాలి. ధనధాన్యాలను, పుత్రపౌత్రాదులను, సర్వ సౌభాగ్యాలను ప్రసాదించేది అయినటువంటి ఈ మహాభారతాన్ని నిరంతరము పఠించటం, వినటము సకల జనులకు విశేష ధర్మమై ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వైశంపాయన మహర్షి జనమేజయుడితో, ఓ మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహాభిషునుడనే రాజు ఉండేవాడు. అతడు సత్యపరాక్రముడు. 1000 అశ్వమేధ యాగాలు చేశాడు, 100 రాజసూయ యాగాలు చేశాడు, స్వర్గాన్ని పొందాడు. ఒకనాడు దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి దర్శించాలని బ్రహ్మలోకానికి వచ్చారు. ఆలోచనామృతం. బ్రహ్మలోకానికి వచ్చారు. అప్పుడు వారిలో మహాభిషుకుడు కూడా ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి గంగమ్మ అంటే గంగానది కూడా వచ్చింది. ఇంతలో గాలి వీచటం వల్ల గంగ సూక్ష్మ వస్త్రం పైకెగిరింది. అది చూసి దేవతలందరూ వెంటనే తలలు వంచుకున్నారు. కానీ ఒక్క మహాభిషుడు మాత్రమే కన్నార్పకుండా గంగను చూశాడు. బ్రహ్మదేవుడు అది గమనించి కోపించే, ఓ దుర్బుద్ధి, కోపం వచ్చింది, మనుష్యలోకంలో జన్మించి మళ్ళీ పుణ్యలోకాలకు పొందు, అంటే అక్కడ జన్మించి మనుష్య లోకంలో జన్మించి మళ్ళీ నిదానంగా పొందు అని శాపం ఇచ్చాడు. ఇక్కడ నీ మనస్సు దోచిన గంగే అక్కడ నీకు భూలోకంలో కూడా ఆగ్రహాన్ని కలిగిస్తుంది, ప్రతికూలంగా వ్యవహరిస్తుంది కూడా. యదా తే భవితా మన్యుః తదా శాపాద్ విమోక్షసే. నీకు గంగపై కోపం వచ్చినప్పుడే నీకు శాపం విమోచనం కలుగుతుంది అని శాపించాడు. అప్పుడు మహాభిషుడు రాజులందరినీ పరిశీలించాడు. అందరిలోనూ ప్రతిమ మహారాజు, అతడే తనకు తండ్రి అని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మదేవుడి మాటకు గంగాదేవి ధైర్యాన్ని కోల్పోయి మహాభిషుడు గురించే ఆలోచిస్తూ వెళ్ళసాగింది. దారిలో ఆమెకు స్వర్గం నుండి పతనమవుతున్న 8 మంది వసువులు కనిపించారు. వారంతా దిగులుగా ఉన్నారు. గంగ వారిని చూసి, వసువులారా, ఏం జరిగింది? మెలమెలా మెరిసిపోయే మీరు ఎందుకని వెలవెలా పోతున్నారు? దేవతలంతా క్షేమంగానే ఉన్నారా అని అడిగింది. వసువులు, ఓ మహానది, మేము చేసింది చాలా చిన్న తప్పే. దానికే వశిష్ఠ మహర్షుల వారు కోపించి మమ్మల్ని శపించాడు. ఒకనాడు ఆయన చెట్టు చాటును కూర్చొని సంధ్యోపాసన చేస్తున్నాడు. మేము ఆయనను నిర్లక్ష్యం చేసి వెళ్ళాం. దానికి ఆయన కోపించి మిమ్మల్ని మానవులుగా పుట్టమని మమ్మల్ని అంతా కూడా శపించాడు. ఆ బ్రహ్మవాది మాటలు ఎప్పుడూ అసత్యం కావు కదా, శాపాన్ని మరలించటానికి సాధ్యం కాదు కదా. అందుచేత నువ్వు మానవ స్త్రీగా జన్మించి మమ్మల్ని కను తల్లి, నిన్ను వేడుకుంటున్నాం. నమానుషీణాం జఠరం ప్రవిశేమ వయం శుభే, ప్రవిశేమ వయం శుభే. మేము మానవ స్త్రీల కడుపులో ప్రవేశించలేము అని ప్రార్థించారు. అందుకు గంగాదేవి అంగీకరించి, ఎందుకంటే గంగాదేవికి శాపం వచ్చింది కదా, మనిషిగా పుట్టమని, అది తాపత్రయం కదా. అప్పుడు ఇది మంచిదే కదా, సరేలేనిది. లేకపోతే చాలా యోచన చేశాము. వసువులతో మానవులలో మీకు తండ్రి కాగల శ్రేష్ఠ పురుషుడు ఎవడైనా ఉన్నాడా అని అడిగింది. అప్పుడు వసువులు, తల్లి, ప్రతీపుడి పుత్రుడైన శాంతనుడు సత్పురుషుడు,
అతడికే మాకు తండ్రి కాగల యోగ్యత ఉంది అన్నారు. గంగ, వసువులారా, మీది నాది ఒకే అభిప్రాయం. అన్నీ కలిసి వచ్చాయి. నాకు అదే గతి పట్టింది, మీకు అదే గతి పట్టింది. ఆయనే నాకు పతి, వాళ్ళలోనే పుట్టాలని మీరు అనుకుని నన్నే కోరుకుంటున్నారు. ఏమిటో ఇది అని ఆయన ఇష్టాన్ని తీరుస్తాను, మీ కోరిక కూడా తీరుస్తాను అంది. వెంటనే వసువులు, తల్లి గంగా, ఈ కోరికను కూడా తీర్చు. మేము పుట్టిన వెంటనే మమ్మల్ని గంగలో పడవేయి. దాంతో మేము అతి కొద్ది కాలంలోనే విముక్తులమైపోతాము అన్నారు. తల్లి, మాకు శాపం వచ్చింది నిజమే, మనుషులుగా పుడతాం. ఆయన చూడుకోకుండా వెళ్ళిన దానికి ఇంత శాపం పెట్టేశారు. భూలోకానికి వచ్చి పుట్టమన్నాడు. మనుషులు కడుపులో పుట్టడానికి మాకు ఇష్టం లేక నిన్ను కోరిన దానికి నువ్వు ఒప్పుకున్నావు, అంతా అయింది. తండ్రిని కూడా మేము కోరుకున్నాము. చూడండి, పుట్టకముందే తల్లి ఎవరు తండ్రి ఎవరు అని కోరుకునేటువంటి జీవులు. మనమైతే కర్మజీవులు. వాళ్ళు చూడండి, కర్మను గెలిచినటువంటి వాళ్ళు కూడా కోరుకోవాల్సి వచ్చింది. అంటే మాయ అటువంటిది, మనకేం తెలీదు. మనం కూడా కోరుకో ఉంటాం, అప్పుడప్పుడు ఎట్లెట్లో కోరుకుంటాం. ఇప్పుడు ఒక పైన ఉండేటువంటి ఒక గద్దను చూసి ఎప్పుడైనా ఒకపారి మీరు, ఆహా ఎంత బాగా ఎగురుతుంది, నాకు కూడా ఎగరాలా అనిపిస్తుందంటే గద్ద కడుపులో పుడతావు అంతే. ఇక చెప్పవలసిన పని లేదు. ఒక గుర్రాన్ని చూసి గుర్రం పరిగెత్తుతూ ఉంటే, ఏం గుర్రమయ్యా ఇది, ఎంతగా పరిగెత్తుతుందయ్యా, అబ్బాబ్బా అట్లా పరిగెత్తాల నేను అనుకుంటే గుర్రం కడుపులో పుడతావును అంతే. ఇంతేనా? ఇంత చిన్న దానికే. అందుకని ఏ చిన్నదామే అపేక్ష పడకూడదు అనటానికే ఇక్కడ వ్యవహారం. అందుకని అమ్మ తల్లి, గంగమ్మ తల్లి, మేము పుట్టిన వెంటనే గంగలో పడేసాయి మమ్మల్ని. దాంతో మేము అతి కొద్ది కాలంలోనే విముక్తులైపోతాం. లేకపోతే ఇక్కడ ఉండి ఎవడితో అవుతుంది? ఇక్కడ ఈ భూలోకంలో ఉండి ఇదంతా అనుభవించుకొని, అబ్బో మా చేత కాదు, రాజులైపోయి కొట్టుకొని కొట్లాడి రాజ్యాని కోసం ఈ మాకక్కర్లా, పిల్లలు మేకలు మా చేత కాదు. గంగ చెప్తున్నది, మీరు కోరినట్లే చేస్తాను పిల్లలా, మిమ్మల్ని గంగలో పడేస్తాను దేవతల్లారా. అయితే ఆ రాజు పుత్రుల కోసమని నాతో చేసిన సంబంధం వ్యర్థమైపోకూడదు కనుక ఆయనకు ఒక్క పుత్రుడైనా మిగిలి ఉండాలి అంది. ఎందుకంటే మీరు కంటూనే పారేసామన్నావు, ఒప్పుకుంటాను. అట్లా పారేస్తూ ఉంటే మాకు తగాదా వచ్చేస్తుంది. ఒక పుత్రుడినైనా మిగిలించాల, కాబట్టి ఒక పుత్రుడు కావాలి మాకు. వసువులు, తల్లి, మేమంతా మా తేజస్సులోని 8వ భాగాన్ని ధారపోస్తాం. ఆ తేజస్సుతో నీకొక పుత్రుడు జన్మిస్తాడు. అతడే ఆ రాజు కోరిక తీరుస్తాడు. 8 మంది కూడా చేరి ఒక్కొక్క అంశాన్ని వాళ్ళంతా ధారపోసి ఒక పుత్రుడు పుట్టేటట్టుగా చేస్తామని చెప్పారు. అతడికి మానవ లోకంలో సంతానం మాత్రం ఉండదు ఆ పుత్రుడికి, కానీ మహాపరాక్రమవంతుడై ఉంటాడు అని ఇలా వసువులు గంగతో ఒప్పందం చేసుకొని సంతోషంగా వెళ్ళారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ కథ మళ్ళీ మళ్ళీ వినాలి మీరు. ఇది అద్భుతమైనటువంటి కథ. మీరు ఎన్ని మాటలు విన్నా చాలదు. భూలోకంలో ప్రతీప మహారాజు రాజ్యమేలుతూ సకల ప్రాణులకు మేలు చేయటంలోనే ఆసక్తి కలిగి ఉన్నాడు. ఒకనాడు గంగానదీ తీరాన కూర్చొని జపం చేసుకోసాగాడు. అప్పుడు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి జపం చేసుకుంటూ ఉంటే. చూడండి, జపం అంటే సాధన అంటే మనం లెక్క పెట్టకూడదు. ఆ సాధన జపానికి కూడా లెక్క పెట్టకూడదు. ఎందుకు లెక్క పెడతామంటే మనస్సు నిలిచేంతో. ఎప్పుడు మనస్సు నిలుస్తుందో ఇది జపానికి లెక్క పెట్టకూడదు. అహర్నిషాదులు వెళ్ళిపోతూ ఉండాలి. గురువు ఇచ్చినటువంటి మంత్రము. ఇక నేను కొన్ని లక్షలు చేశాను, 5 లక్షలు ఎందుకు 5 లక్షలు చేయమని చెప్పడం కారణం ఏంటంటే
5 లక్షలు చేసే లోపల నువ్వు మౌనాన్ని వహిస్తావు. ఇక నీకు మాల అక్కర్లేదు, ఇక నీకు సంఖ్య అక్కర్లేదు, నీకు కౌంట్ కూడా అక్కర్లేదు. కౌంటర్ ఒకటి ఉంది కదా టక్క టక్క, అది కూడా నీకు అక్కర్లేదు. ఎందుకంటే నీకు అభ్యాసం అయిపోతుంది. ఎక్కడ మాట్లాడుతున్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా నీకు మంత్రం పోతూనే ఉంటుంది. అది నిలిచటానికి కోసమే గురువుగారు చెప్పేది 10 లక్షలు చెయ్యి, 5 లక్షలు చెయ్యి, 1 లక్ష చెయ్యి అని చెప్పడం కారణం అదేనే. అయిన తర్వాత ఇంకంతే, ఆ గాయత్రి మాత అంత వస్తూనే ఉంటుంది. కళ్ళు ఆనందంతో ఎక్కడుండే అదే తపస్సు, అదే సాధన. ఇక స్థలాలు చూడవలసిన పని లేదు. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నరకలోకంలో ఉండొచ్చు, నువ్వు నో ప్రాబ్లం, వైకుంఠంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నీ మనస్సు చెప్పాం కదా, నందతి నందతి చిత్త బ్రహ్మజ్ఞానంలో ఉండాలి. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగబిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యవ అని మనం ఎన్ని మాటలు అనుకున్నాం. మళ్ళీ ఒకసారి మీకు చాలా జనం అడిగారు భజగోవింద శ్లోకాలు వివరణ చేయమని. సమయం చూసుకొని చెప్పటం జరుగుతుంది. ఎంత అద్భుతంగా ఉందో, అత్యంత సులభమైనటువంటి వైరాగ్యం అది శంకర భగవత్పాదులు మనకు అందించారు. అటువంటి జపం ఎక్కడ మనం చేస్తున్నామో ఇంకా మనకి ఇంకా దారి లేదు. ఇంకా మనం ఆ స్థలానికి వెళితే జపం కుదురుతుంది, ఈ స్థలానికి వెళితే అదంతా అబద్ధం. మనస్సు కుదిరితే ఎక్కడైనా చేయవచ్చు. నువ్వు మనస్సు కుదరటానికి చూసుకో. అక్కడికి వెళ్ళి మనస్సు కుదరకపోతే ప్రయోజనం ఏముంది? అప్పుడేం పిచ్చి పట్టి ఏమవుతుంది? పరమాత్ముడి మీద నమ్మకం పోతుంది, నీ మీద నీకే పోతుంది. అందుకని ఉండిన చోటనే సాధించు. ఒక రోజున గంగ శ్రీరూపాన్ని ధరించింది. ఎందుకని ఎన్నో రోజులు అయిపోయింది, ఎన్నో రోజులు అని చెప్పచ్చు, ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కుడి తొడపై కూర్చుంది, శ్రీరూపాన్ని ధరించి వచ్చింది గంగమ్మ తల్లి. ఇప్పుడు ఎందుకంటే శాపం కదా గంగమ్మ తల్లికి, లేకపోతే ఆవిడెందుకు వస్తుంది? ఇప్పుడు అమ్మా నీ కోరిక ఏమిటి అని అడిగాడు. ఆమె నవ్వుతూ, మహారాజా నీ యందు నాకు అనురాగం కలిగింది, నన్ను స్వీకరించు, నేను నిన్ను కోరుకుంటున్నాను. కామవశురాలై వచ్చినటువంటి స్త్రీని సజ్జనులు కాదనకూడదు, నన్ను పరిగ్రహించు అంది. ఇప్పుడు సుందరి, నేను కామంతో పరస్త్రీని కామించను, అన్యవర్ణ స్త్రీ సమాగమనాన్ని నిషేధించుకున్నాను, ఇది నా ధర్మవ్రతం అన్నాడు. ఆమె, మహారాజా నేను కళంక చరితను కాను, నీకు అశుభాన్ని కోరేదాన్ని కాను, నీ యందు అనురాగం కలదానని, దివ్య కన్యను, నన్ను స్వీకరించు అంది. ఇప్పుడు ఓ అమ్మాయి, ప్రాప్య దక్షిణమూరుమ్యేం త్వమాశ్లిష్ట వరాంగనే అపత్యానాం శృషూణాం చ భీరు విద్యేతదాసనం. నువ్వు నా కుడి తొడపై కూర్చొని నన్ను ఆలింగనం చేసుకున్నావు. ఓ పిరికిదానా, ఇక్కడ కూర్చునే అవకాశం కేవలం సంతానానికి, కోడళ్లకు మాత్రమే ఉంది. కామినీ స్త్రీలు ఎడమ తొడపై మాత్రమే కూర్చోవాలి, నువ్వు దానిపై కూర్చోలేదు కనుక నేను నిన్ను కామించను. ఇక్కడ కోడళ్ళు, పిల్లలు మాత్రమే ఇక్కడ కుడితొడ మీద కూర్చోవటం. ఇక్కడ కుడితొడ మీద ఏ స్త్రీ అయినా కూర్చుందంటే తల్లులు కానీ, కోడళ్ళు కానీ, కూతురు కానీ కూర్చోవచ్చు అని చెప్పారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.